అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. గారు చెప్పినట్టు నిన్న యాక్చువల్గా నేను 88 టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని డిప్యూటీ డైరెక్టర్ని అందరిని పిలిచిన యాక్చువల్గా దీని మీద దాదాపు 3 గంటల సేపు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఫర్దర్గా 2 రకాలు ఇక్కడ జరిగిన తప్పుని ఎలా, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ 1:1 ఇవ్వాలా 1:2 ఇవ్వాలనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాం. ఇప్పుడు ఇది 1:4 ఇచ్చుకున్నారు. 1:2 ఇవ్వాల్సి ఉంటే 1:4 ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం, అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం. మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, సభ్యులకు చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. ఎందుకంటే అందుకనే యాక్చువల్గా సీఎం గారితో కూడా మాట్లాడి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తే ఇంకా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. తర్వాత దీని మీద యాక్చువల్గా నేను రివ్యూ చేశాను. ఇది ల్యాండ్ వాల్యూ యాక్చువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. అలా కాకుండా రేపు శుక్రవారం రోజు మీటింగ్ పెట్టాను. రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఐజీ గారిని రమ్మన్నాను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రమ్మన్నాను, టౌన్ ప్లానింగ్ వాళ్ళు రమ్మన్నాను. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వాళ్ళది ఏదుందో దాన్ని డైరెక్ట్గా లింక్ చేసేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావని నిన్న డిస్కస్ చేశాను. సాఫ్ట్వేర్ టెక్ సార్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దండి, మాట్లాడితే క్రాస్ టాక్ ఇది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళు కూడా పిలిచాను. మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇది ప్లస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐసీ వాళ్ళందరితో డిస్కస్ చేసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్లో చేస్తాం. ప్రజెంట్ ఏదైతే తప్పులు మాత్రం జరిగినాయి, అవకతవకలు బాగా జరిగినాయి, భారీగా జరిగినాయి, వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ అయ్యాలో మరోసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది. ఉండండి ప్లీజ్ ప్లీజ్, అలాగే సార్ ఉండండి ప్లీజ్, వినండి. ఆ చైర్ గౌరవం కూడా ఇవ్వాలి మీరు. మంత్రి గారు క్లియర్గా సబ్జెక్ట్ అంతా చెప్పారు. దాని మీద తప్పు జరిగింది, ఎంక్వైరీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంత్రి గారు కొన్ని పాయింట్స్ చెప్పండి. ఆఫీస్కి వెళ్ళి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చెప్పాలంటే నాకు కూడా టైం సేవ్ చేసుకునే అవసరం ఉంది. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి. రామారెడ్డి గారు, నిన్న మీరు ఢిల్లీ సంతానంగా క్వశ్చన్ పోస్ట్పోన్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 104 ఇప్పుడు పోస్టింగ్ వచ్చాము రోజుని పోస్ట్ పోన్ చేసిన క్వశ్చన్ ప్రిపేర్ ఉన్నారా? ఓకే ఓకే. శ్రీనివాస్ సార్ గారు ఇస్తారు. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు అవునండి. 8/7/2020 తేదీ గల జనవనరుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జీవో ఆర్టీ నెంబర్ 365 ప్రకారం అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ స్థాయి కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించి మొత్తం 6 ప్యాకేజీలని గత ప్రభుత్వం ముందుగానే నిలిపివేయడం జరిగింది. మూడవ ప్రశ్నకు సమాధానం అంతేగాక వ్యవస్థను పటిష్టం చేసే ప్రతిపాదనలు వివిధ స్థాయిల్లో పరిశీలనలో ఉన్నాయి. అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు చెప్పండి, మీరు ఏం చేసే చేస్తాం. గోకాలం అనేది అనంతపురం జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలం అనేది అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటిది సార్. 1966 సంవత్సరంలో ఈ కాలువ దవ్వారు. సకాలంలో మరమ్మతులు చేయని కారణంగా దశాబ్దాల కాలంగా కాలువ సామర్థ్యం తగ్గిపోతా కాలువ గట్లు బలహీన పడిపోయి చాలా నాసిరకంగా తయారైంది. దానివల్ల ప్రతి సంవత్సరము నీటి విడుదల సందర్భంలో గండ్లు పడ్డం, పైపింగ్లు ఏర్పాటు కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల సకాలంలో నీళ్లు రాక ఈ కాలువకు 32.5 టీఎంసీల నీటి కేటాయింపులు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం ఉంటే
ప్రతి ఏటా ఒకవైపు తుంగభద్ర డ్యాముల సామర్థ్యం తగ్గిపోవడం, నీటి కేటాయింపులోనే కోతలు ఏర్పడడం వల్ల 25-26 టీఎంసీలకు మించి రావడం లేదు. దానివల్ల అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి. ఒకవైపు అప్పట్లోనే 58 సంవత్సరాల కిందటే ఈ కాలువ సామర్థ్యానికి సరిపడా ఆయకట్టును తయారు చేసి ఉంచింది అప్పట్లో యంత్రాంగం. కానీ రాను రాను తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయి దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీళ్లు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగించుకుంటా ఉన్నాం ఈ కాలువల ద్వారా వచ్చే నీళ్లలో. కాబట్టి ఒకవైపు నీటి అవసరాలు పెరిగిపోవడం, మరోవైపు కోటా తగ్గిపోవడం వల్ల కాలువలో వచ్చే నీళ్లు ఏమాత్రం అనంతపురం జిల్లా ప్రజల అవసరాలు తీరడం లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని 2005లో నేను పయ్యావుల కేశవ్ గారు ఈ కాలువ వెంట దాదాపు 10 రోజులు పాదయాత్ర చేస్తే అప్పట్లో ప్రభుత్వం 2007లో 463 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ఆధునీకరణ పనుల కోసం. 2009లో ఈ పనులు ప్రారంభమైతే 14లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేదాకా కూడా అరకొర పనులు జరిగాయి. తర్వాత కొన్ని పనులు చేయించాం. అయితే కాల వ్యవధి తీరిపోయినందువల్ల ఎస్ఎస్ఆర్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ ధరలు గిట్టుబాటు కావని కాంట్రాక్టర్లందరూ కూడా పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కాంట్రాక్టర్లందరినీ కూడా తొలగించమని చెప్తే తర్వాత వాళ్ళందరికీ